దేవునామన స్తోత్రం. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఇంత గొప్ప కన్వెన్షన్ మీటింగ్స్ జరిగించున్నటువంటి తీత్వ దేవునికి, అలాగుననే మన జనకులు శ్రీ ఎం దేవదాసయ్య గారికి స్తుతులు చెల్లిస్తున్నా. ఇట్టి గొప్ప అవకాశము ఇచ్చినటువంటి మన అధినేత కన్వీనర్ అయ్య గారు, బాబాయ్ గారు, కిరణ్ బాబాయ్ గారికి నా హృదయపూర్వక మరణ చెల్లిస్తున్నాను. వేదికను అలంకరించిన దైవజనులకు, బేతేల్ గృహవాసులకు మీ అందరికీ నా హృదయపూర్వక మరణ చెల్లిస్తున్నా. మరణాత వాక్యం చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినము, వేరొక పొలములో ఏరుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పక్కెత్తల యొద్ద నిలకడగా ఉండుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమాస్వరూపి, తేజోమయుడా, సృష్టికర్త, మీకే వందనాలు వేస్తుతులు లో చెల్లించుకొంచున్నాం. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడు, అద్భుత రీతిగా సహాయం చేసే దేవుడవు. నీ అద్భుతమైన సహాయమును బట్టి ఈ బైబిల్ మిషన్ మహోత్సవములను ఈ 2024 సంవత్సరములలో ఘనంగా జరిగించుటకు 2 దినం ముగింపులోనికి మమ్మలను ఉంచినందుకు వేవేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. మిషన్ అధికారులైనటువంటి కన్వీనర్ గారికి ఇంత గొప్ప కార్యక్రమాన్ని జరిగించుటకు, బేతేల్ వాసులకు మా ప్రభువా మీరిచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చేసుకొంచు ఉన్నాం. అయా, వాక్యములో ఉండి మాట్లాడండి మా ప్రభువా. ఇప్పుడు వర్తమానములో కూడా మీరే ఉండి మాట్లాడండి. మాట్లాడువారు మీరు కాదు, నేను వాగ్దానము చేసిన మా ప్రభువా. అట్టి నీ వాక్య వాగ్దానం బట్టి మీ సిలువు చాటున మనను మరుగుపరచండి. సహాయము పరలోదూతులు, భక్తులు, తనిగారి సహాయమును అనుగ్రహించండి. చీకటి శక్తులు, అంధకార శక్తులు అల్లరిని బంధించి, ఆయా నిద్రమత్తును తొలగించి, విసుగుద తీసివేసి మంచి విధానం మాకు దయచేయండి. ఈ సమయమునకు మాకు మా ప్రభువా ఎట్టి వర్తమానము అవసరమో అట్టి వర్తమానమును మీరే మాకు ప్రసాదించుమని వాక్యమైన యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఉన్నవాని యొక్క కృపా సమాధానములు కూడి వచ్చిన మనెల్లరకు తోడై ఉండును గాక, ఆమేన్. తెలివిని కలిగించు నాన్న దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నాన్న నీ కలిగిన భాగ్యము కంటికి చూపించు. దేవునామ స్తోత్రం. చదవబడినటువంటి వాక్య పాఠం మనం ఇచ్చినప్పుడు ఇందులో 5 ప్రాముఖ్యమైన విషయాలు మనకి మొదటి మాట, నా కుమారి. రెండవ మాట, నా మాట వినము. మూడవది, వేరొక పొలములో ఏరుకొనుటకు. నాలుగవది, దీనిని విడిచి పోవద్దు. ఐదవది, ఇచ్చట నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండము. ఈ 5 ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక్కడ అనగానే మనకు సంతృష్టి పొందుట, లేక స్నేహము, లేక సౌందర్యము అని అర్థము ఉన్నది. కాబట్టి ఈ రూతు గ్రంథము, ఈ రూతు ఎందుకు వచ్చింది? బైబిల్ గ్రంథములో సరే స్త్రీలు మనకు కనబడుతున్నారు, వారి పేర్లే ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం.
అలాగే ఇక్కడ మనం చూసిన వారమైతే రూతు ఏ కారణము చేత ఈ యూదా బెత్లెహేమునకు వచ్చి ఈ పొలములోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటి అని ముందుగా ఆలోచన చేసిన తరువాత ఈ యొక్క అనగా 5 ప్రాముఖ్యమైన విషయాలు బహు క్లుప్తముగా ఆలోచన చేద్దాం. న్యాయాధిపతి కాలంలో మనం గమనించినప్పుడు అంటే కరువు కలిగింది. కరువు కలుగుట ద్వారా ఎలీమెలెకు తన యొక్క భార్య అయిన నయోమి తన 2 కుమారులను తీసుకొని ఆయన మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు దేశము వెళ్ళకూడదు, ఎందుచేతనగా ఇక్కడ గమనిస్తే మోయాబీనే కానీ అమ్మోనీయునే కానీ ఏమాత్రము చేసుకొనడానికి అనగా చేర్చుకొనడానికి వీలు లేదు. అంతేకాదు 10 తరాల వరకు వారికి ఏమాత్రము కూడా సమీపించడానికి వీలు లేదని వాక్యములో ఉన్నది. కానీ ఆ వాక్యాన్ని ప్రస్తుతానికి మనం చూస్తే మనం గమనించలేం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 3వ వచనంలో మనము గమనించిన ఆ వాక్యము కనబడుచు ఉన్నది. కాబట్టి దానిని బట్టి ఏమాత్రము కూడా మోయాబీయులైన వారు మోయాబు దేశములోనికి వెళ్ళడానికి లేదు. యూదా బెత్లెహేములో ఎంత గొప్ప కరువు ఉన్నప్పటికీ కూడా అందరూ ఉండవలసినదే. కానీ ఈ యొక్క ఎలీమెలెకు ఏం చేశాడు అంటే, నేను అక్కడికి మోయాబు దేశానికి వెళ్ళి ఎంతో సంతోషంగా ఆనందంగా నేను, నా భార్య, నా పిల్లలు, అంతేకాదు ఆ పిల్లలకు వివాహం కొని ఆ పిల్లలతో నేను సంతోషముగా ఆనందంగా గడపాలని తన యొక్క ఆలోచన ఉన్నది. ఉదాహరణకు చిన్న ఏంటి అంటే తెలుసా, ఒక ఆలోచన అనగా ఒక ఊహ వచ్చింది. ఒక గాజులు అమ్ముకునేవాడు ఉన్నాడు. ఆ గాజులు అమ్ముకునేవాడు ఏం చేశాడు అంటే ఒక ఊహ, ఒక కలగనేసి ఈ యొక్క ఎలీమెలెకు కూడా బహుశా అనుకుంటాను ఆ విధమైనటువంటి కల అనగా నేను, నా భార్య, నా బిడ్డలు అంతా కూడా మోయాబు దేశంలోనికి వెళ్ళి ఎంతో సంతోషిస్తామనేటువంటి కలను అతడు ఊహించి మోయాబు దేశానికి ఎలాగూ వెళ్ళాడో అలాగునని యొక్క వ్యక్తి కూడా కళ ఏంటంటే గాజుల బుట్ట అనగా గాజులు కొనుక్కొని ఆ గాజులు అనగా బుట్ట నిండా పెట్టుకొని ఆ బుట్ట ఎదురుగా ఒక ఆలోచన చేశాడు. ఏంటో తెలుసా, నేను ఈ గాజులు అమ్ముకుంటాను, ఈ గాజులు తర్వాత కొంత సొమ్ము వస్తుంది, ఈ సొమ్ము వచ్చిన తర్వాత నేను వివాహం చేసుకుంటాను, వివాహం చేసుకున్న తర్వాత నాకు బిడ్డలు కలుగుతారు, బిడ్డలు కలిగిన తర్వాత కలిగినటువంటి కుమారుడు కుమార్తె అది ఏడుస్తూ ఉంటే నా భార్య వెంటనే కాలుతో కొడతాను అన్నాడు. అనుకొని ఏం చేశాడు అంటే ఆ బొట్టని కాలుతో వేశాడు. ఆ ఉన్నటువంటి గాజులన్నీ ఏమైపోయినాయో తెలుసా, పగిలిపోయి తన కనినటువంటి అంతా కూడా ఏమైపోయింది, అయిపోయింది. అలాగే ఎలీమెలెకు కూడా కనినటువంటి కళ ఏంటి అంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, నా కుటుంబంతో అనుకున్నాడు. కానీ అక్కడ అతను ఆ విధంగా లేక తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్న తర్వాత అయినటువంటి నయోమి ఏం చేయాలి అంటే, అయ్యో ఈ యొక్క మోయాబు దేశంలోని నేను వెళ్ళకూడదే, సాంగత్యం చేయకూడదే, ఎందుకు నేను వచ్చేసాను ఇక్కడికి, నేను ఉండకూడదు కదా అనుకొని యొక్క నయోమి తన యొక్క 2 కుమారులను తీసుకొని యూదా బెత్లెహేమునకు రావలసిన, కానీ ఆమె ఏం చేయలేదు అంటే ఆ విధముగా చేయలేదు. ఐక్యత మనం చూస్తే అననీయ సఫీరా ఐక్యత మనకి కనబడుతుంటుంది. వారు కూడా అలాగే, అంటే డబ్బుల విషయం కాదు కానీ ఐక్యతలో ఒకే మాట మీద ఉన్నారన్నమాట. ఈ యొక్క ఎలీమెలెకు అలాగనే నయోమి కూడా ఒక మాట మీద ఉండుట ద్వారా ఆ మోయాబు దేశాన్ని విడిచి ఏ మాత్రము రాకుండా నయోమి ఏం చేస్తున్నదంటే తన 2 కుమారులకు కూడా అక్కడ అన్యుల లో ఉన్న 2 కుమారులు
కుమార్తెలను చూసి వారికి వివాహం చేసి ఆమె కూడా ఏమనుకుందో తెలుసా? నేను నా కుమారులు, నా కోడళ్ళు, నా మనవడు, నా మనవళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపేస్తాం, నాకేముందలే ఇంకా ఆ యూదా బెత్లెహేములోనికి వెళ్ళే అవసరమే లేదు అని తన ఆలోచన చేసింది. కానీ తన యొక్క ఆలోచన యావత్తు ఏమైపోయిందంటే నిష్ప్రయోజనమైపోయింది. తన యొక్క ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇంకా మిగిలింది ఎవరు అంటే కోడళ్ళు. తానే తీసుకుని బయలుదేరి యూదా బెత్లెహేము వచ్చేసింది. ఈ రూతు అక్కడికి వచ్చిన తర్వాత వారిద్దరికి పోషణ అవసరము కాబట్టి ఆమె ఏం చేసింది అంటే ఈ తన కోడలైనటువంటి రూతును బోయాజు గారికి పొలంలోనికి పంపించింది. ఇక్కడ బోయాజు గారు ఏమంటున్నారు అంటే నా కుమారి అని అనడానికి అవసరత లేదు. ఎందుచేతనంటే అమ్మా, నీవు నా బంధువురాలైన నయోమి యొక్క ఇంట్లో నువ్వు ఉన్నావు, నీవు అడుగు పెట్టావు. ఏమంటూ నువ్వు అడుగు పెట్టావు? తన యొక్క బిడ్డలు అనగా కుమారులు చనిపోయారు, తనకున్న సమస్తము నాశనం అయిపోయింది, మీరు మంచివారు కాదు, మీ దేశం మంచిది కాదు, ఏ మాత్రము కూడా మీ ఊరంటేనే మాకు పడదు, అసలు దేవుడే మీ ఊరిని శపించాడు కాబట్టి ఏ మాత్రము కంటి కుంటి వాడు అయినటువంటి మెఫీబోషెతు విషయంలో ఆయనకు సహాయము చేయడానికి ఆ మెఫీబోషెతు ఎందుకు పనికి రాని వాడైనప్పటికీ కూడా ఆ యొక్క మెఫీబోషెతును తీసుకొని వచ్చి ఆయన ఏమంటున్నాడంటే నా కుమారుల్లో నువ్వు ఒక కుమారుడుగా నీ జీవితాంతం కూడా నువ్వేం చెయ్యు అంటున్నారు అంటే సదాకాలము నా యొక్క బల మీద నువ్వు భోజనం చేయంటున్నారు. ఓకే, మరి రెండో విషయానికి మనం వెళ్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే రెండో మాట ఏంటి అంటే నా మాట వినము, వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులమనుట. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులమనుట. ఈ పనులో మోడో చేయువారే వాస్తవ్యోలగుట. మంచిది, సరే రెండో మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 వచనం నుండి 14 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే ఎవరైతే నా మాట వింటారో, దేవుని యొక్క మాటలు విని ఆయన యొక్క ఆజ్ఞలను గైకొను వారికి అన్ని దీవెనలే, ఏ విధమైన శాపం అనేది లేదు. 1 వచనం నుంచి 14 వచనం వరకు కూడా దీవెన దీవెన దీవెన, నీవు దీవించబడతావు. తర్వాత ఒకవేళ నా మాట కానీ వినకపోతే ఈ యొక్క దీవెనలు అన్నీ కూడా ఏమైపోతాయో తెలుసా? శాపమైపోతాయి అన్న. ఒక చిన్న నా అనగా చూడండి, చదువుదాం ఒక్కసారి చూడండి. 28వ అధ్యాయం నా విన్నా, ఈ రెండులో ఒకటేమో నా, ఒకటేమో నీ. ఒక చిన్న మాట చెప్తాను దీనికి ఉదాహరణ. మేము చదువుకునేటువంటి కాలంలో ఒక మాట కామా కిలమ్యాన్ అని ఉంది. కామా అంటే మీకు తెలుసు, ఒక చుక్క పెడితే పులి స్టాపు, ఇలా చిన్న గీత గీస్తే కామా. ఈ కామా అంట ఒక వ్యక్తిని ఏం చేసేసిందో తెలుసా? ఉరి తీసివేసేసింది. ఆ దినాల్లో పాత కాలంలో మనందరికీ తెలుసు, అప్పుడు ఏమున్నాయంటే టెలిగ్రాములు ఉండే. ఆ టెలిగ్రాములో ఏమని కొట్టారంటే ఖైదీలో ఉన్నట్టు వ్యక్తికి హ్యాంగ్ హిమ్ నాట్ ఎక్స్క్యూజ్డ్ అని కొట్టేశారు. అంటే హ్యాంగ్ హిమ్ ఎక్స్క్యూజ్డ్ అని కొట్టవలసింది, ఈ నాట్ అనే దగ్గర ఇటు పడవలసినటువంటి కామ అటు పడిపోయింది. ఈ పడిపోయుట ద్వారా ఏమైపోయిందంటే ప్రాణము పోయింది. అలాగుననే విన్ని నా అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే అక్కడ అన్ని దీవెనలే కానీ శాప వచనాలు ఏమాత్రం కూడా లేవు. అన్నీ కూడా 15వ వచనం నుండి లేక 16వ వచనం నుండి 68వ వచనం వరకు చూసిన వారమైతే అన్ని శాపాలే. కాబట్టి దేవుని యొక్క మాట ఈ బైబిల్ మిషన్ మహోత్సవంలో ఏకీపించిన వారమైన మనము, మన జనకులు శ్రీ ఎం దేవదాస్ అయ్య గారు తెలియపరిచినటువంటి మాటలు
మనము విని మనము ఆశీర్వాదాలు పొందవలసిన వారమై ఉన్నాం. మూడో విషయాన్ని మనం గమనించిన వారమైతే 3లో ఏమని ఉన్నదో తెలుసా? వేరొక పొలములో ఏరు కొనుటకు పోవద్దు. ఎప్పుడైతే వేరొక పొలములో నీవు ఏరు కొనడానికి అనగా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 39వ వచనములో ఒకసారి చూద్దాం గబగబా. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 39వ వచనములో మనము గమనించిన వారమైతే చదవండి. అయితే ఒకడు ఆ, కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుకక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని. సరిపోయి సమయం అయిపోయింది. ఓకే, అక్కడ మనం గమనించిస్తే వేరొక పొలములోనికి వెళ్ళుట ద్వారా దాని గుణము ఎరుగక తీసుకొని వచ్చినటువంటి కురాకులు అన్నీ కూడా ఏమైపోయినాయి అంటే విషమైపోయినవి. వేరొక పొలము అనగా వేరొక స్థలములోనికి వేరొక చోటికి ఎప్పుడైతే వెళితామో అక్కడ జరిగే కార్యక్రమాల్లో దాని యొక్క గుణాలు ఎరుగక ఏం తెచ్చుకుంటామో తెలుసా? మరణము అని నేను అనను, కానీ దాని ద్వారా వచ్చేది శిక్షే. అందుకనే వేరొక పొలములో ఏరు కొనడానికి వెళ్ళి ఆ వేరొక పొలములో దాని గుణము ఎరగలేదు. ఈ దినాల్లో డబ్బులకి, ఫ్లాట్స్కి, లేకపోతే ఫ్లైట్స్ టికెట్స్కి దేనికో ఆశపడి ఉద్యోగాలు అయ్యిప్పిస్తామని వేరొక స్థలములోనికి వెళ్ళిపోతున్నారు. మన తండ్రి గారు జనకులు శ్రీ ఎం. దేవదాసయ్య గారు ఏమన్నారో తెలుసా? ఈ బైబిల్ మిషన్ కేవలము విశ్వాసము, ఓన్లీ ఫెయిత్, నమ్మకం మీద జరుగుతుందే కానీ డబ్బుకు ఆశపడి ఎవరు కూడా సేవ చేసేవారు కాదు. ఆశపడి ఎవరైతే వెళ్ళిపోతారో వారికి వచ్చేది ఏమున్నదో తెలుసా? అన్నీ కూడా నష్టాలే. కనుక దయచేసి గమనించి వేరొక చోటకి ఏమాత్రం వెళితే గుణము ఎరుగక, గుణము అనగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో ఉన్న గుణాలు ఎరుగక వెళ్ళిపోయి సంపాదించుకున్నది ఏంటో శిక్షే కానీ, మరణమే కానీ, నష్టమే కానీ ఏది కూడా ఉండదు అని వాక్యము మనకి తెలియపరుచుంది. అలాగునని మనం గమనించిన వారమైతే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 23 నుంచి 26 వచనం వరకు గమనిస్తే నేటి దినాల్లో జాగ్రత్త అని యేసు క్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఒకవేళ నీవు కానీ అక్కడికి వెళ్తే నా రూపంలోనే నేనే ప్రభువుని అని అద్భుతాలు చేస్తారు, ఎన్నెన్నో కార్యాలు చేస్తారు, ఎంతగానో ఉంటుంది. కాబట్టి అక్కడికి నువ్వు మాత్రం వెళ్ళి నువ్వు ఉన్నట్లయితే నా పేరట దెయ్యాలు వెళ్ళగొడతారు, అద్భుతాలు చేస్తారు, కార్యాలు చేస్తారు. కాబట్టి నీవేమాత్రం వేరొక చోటకి వెళ్ళొద్దు. గమనించమని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చి ఉన్నది. 4వ విషయానికి వచ్చేసేద్దాం. 4వ విషయాన్ని మనం గమనిస్తే విడిచి పోవద్దు. దీనిని విడిచి పోవద్దు అనగా మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనములో మనం చూస్తే అక్కడ ఏమంటున్నారో తెలుసా? షిమే, నీవు ఏ రోజైతే ఈ యొక్క ఊరు విడిచి వెళ్ళిపోతావో అది నీకే శాశ్వతం, ఆ రోజే నీకు మరణము అన్నారు. ఏ రోజు నీవు విడిచి వెళ్ళిపోతావో ఆ రోజు నీకు వచ్చేది శిక్షే. కాబట్టి షిమ్మి ఏం చేశాడు అంటే రాజు గారి యొక్క మాటను ధిక్కరించి వెళ్ళిపోవుట ద్వారా అతనికి మరణము వచ్చినది. తనకే ఇంకేమీ లేదు సుమా. అలాగే మాట కాదని ఒకవేళ వెళ్ళిపోతే మన తండ్రి గారు జనకులు శ్రీ ఎం. దేవదాసయ్య గారి యొక్క మాట కాదు, బేతేల్ గృహ వాసుల యొక్క మాట కాదు, మన అధినేత మరి బాబాయ్ గారు, కిరణ్ బాబాయ్ గారు, ప్రెసిడెంట్ అయ్య గారి మాట కాదు అని వెళ్ళిపోయినా ఏమి జరుగుతుంది అంటే నష్టమే. అతను మరణానికి ఎందుచేతనగా ఈ యొక్క యూదా బెత్లెహేములో ఉండవలసినటువంటి నయోమి, ఈ యొక్క ఎలిమెలెకు వెళ్ళిపోయారు.
కానీ నేటి దినాల్లో ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆహారము బేతేలు గృహం దగ్గర మీరు గమనించే ఉంటారు, అందరికీ తెలిసిందే. ఆ విధంగా ఎవరు కూడా ఆహారం పెట్టేవారు లేరు. ఆ ఆహారం ఎటువంటిదో తెలుసా? నేను అక్కడికి వెళ్ళాను 2 శుక్రవారాల నుంచి మించి 2-3. కాబట్టి నేను చెప్తున్నాను, యాజకులకు పెట్టినటువంటి ఆహారమే ఎవరికి పెడుతున్నారో తెలుసా? అక్కడ రిక్షా తొక్కునే వారికి, కూలి వారికి, పని వారికి సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్, అంతే. దానికి తేడా ఏమీ లేదు. అంటే మన మిషన్లను అధినేత బాబాయ్ గారు ఏ విధముగా మనకు అంటే తేడా అనేది ఏమాత్రం చూపించట్లేదు. వాళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు తక్కువోళ్ళు, వీళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళని కాదు. వాళ్ళకి కుర్చీ వేస్తున్నారు, వారికి ప్లేట్ ఇస్తున్నారు, ప్లేట్లో ఆకేస్తున్నారు. అన్ని రకాలు ఏమైతే యాజకులకు పెడుతున్నారో అదే ఆహారము. ఈ యూదా బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు. బేతేలు గృహవాసులు అంటే రొట్టెల గృహంతో సమానమే. ఏది లోటు లేకుండా ఎవరు ఏది అడిగినా సరే దాని సమృద్ధిగా ఇచ్చేవారే ఉన్నారు. కానీ ఏముంది ఇక్కడంటే 5వ మాటను మనం చూస్తే, ఇచ్చడా నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండెము. ఇక్కడ నా పనికత్తెల యొద్ద నిలకడ. నేటి దినాల్లో అనేక మంది నిలకడలేదు. ఇక్కడ ఒక గంతు, అక్కడ ఒక గంతు, అక్కడో చోట, ఇక్కడో చోట, ఉదయకాలం ఇక్కడ ప్రార్థన, ఇక్కడ సభలో ఏకమించిన, సాయంకాలం అక్కడెక్కడో పెట్టారంటే వెళ్ళిపోవట, లేకపోతే అక్కడ ఉదయకాలంలో ఉండి సాయంకాలం ఇక్కడికి రావటం, లేకపోతే ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఆ సభలో వెళ్ళాలి, ఈ సభ చూడాలి, ఆ సభలో ఉంటే భయం చెబుతారో, వీళ్ళు ఏం చెప్తారో, లేకపోతే ఈ టీవీలో ఏం ప్రోగ్రాం వస్తుందో, ఆ ఛానల్లో ఏం ప్రోగ్రాం వస్తుందో, ఏది ఎలా ఉంటుందో అది చూస్తే చాలా బాగుంటుంది కదా అని అనుకొని నిలకడ లేని స్వభావము కలిగిన వారు నేటి దినాల్లో అనేక మంది ఉన్నారు. ఒక ఉదాహరణకి మనం గమనించిన వారమైతే, కోడిని మనం చూస్తే, కోడికి గుడ్లు పెట్టిన తర్వాత కోడి ఏం చేయాలి అంటే అది నిలకడగా పొదగాలి. నిలకడగా పొదగపోతే దానికి గుడ్డు మాత్రం పిల్ల రూపము రాదు. కొన్ని తిండిపోతు కోళ్ళు ఉంటాయి, ఏం చేస్తాయో తెలుసా? అది నిలకడ లేనిదిగా అసమానం బయటే కనపడుతుంది. ఈ గుడ్లు పెట్టిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదేంటి ఈ కోడి సరిగా పొదగట్లేదే, ఈ గుడ్డు తయారవుతుందా లేదా అనుకుంటా. నిలకడ లేక పొదగకపోవుట ద్వారా ఏమొచ్చింది అంటే గుడ్డు పాయిజన్, పాడైపోయింది, కంపు కొట్టేసింది. నిలకడ లేకుండా సన్నిధిలో నీవు ఉంటే దేవుని యొక్క రూపము రాదు. ఎప్పుడైతే నిలకడగా కోడి ఆ గుడ్డు మీద ఉంది, ఏమి ఇవ్వలేదు. కోడి ఏమిస్తుందండి? ఏమైనా మందులు వాడుతుందా? లక్షలు ఇస్తుందా? ఏమైనా చేస్తుందా? లేకపోతే గుడ్డుకి ఏమైనా మేత పెడుతుందా? ఏమీ లేదు. ఓన్లీ హీట్, వేడి, కేవలం వేడే. ఆ వేడిలో ఎప్పుడైతే ఆ వేడి గుడ్ల మీద కూర్చుంటుందో ఆ వేడి ఏమైపోతుందంటే తనలో ఉన్నటువంటి రూపం ఇందుట్లోకి వచ్చేస్తుంది. ఏ రోజైతే నువ్వు సన్నిధిలో ఉంటావో, ఏ దినమైతే నువ్వు సన్నిధి చేస్తావో అప్పుడు దేవుని యొక్క స్వరూపము మనలోనికి వచ్చేస్తుంది, అంతే. నేను పరిశుద్ధుడును కనుక నీ కూడా పరిశుద్ధుడిగా ఉందన్నారు ప్రభువుల వారు. కాబట్టి రూపాన్ని అనగా ప్రభు యొక్క రూపాన్ని మనం తెచ్చుకోవాలి అంటే ప్రతి దినము మనం సన్నిధి చేయవలసిందే. సన్నిధి లేకుండా ఉంటే, నిలకడ లేకపోతే మనము దేవుని యొక్క రూపాన్ని అద్దుకోలేము. దేవునితో మనము వేగమెక్కి మనము వెళ్ళలేము. మనకి కావలసింది రూపము. కాబట్టి మనం ఇంకో విషయాన్ని చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో మనం గమనించిన వారమైతే, ప్రార్థన యందు నిలకడగా ఉండండి, ప్రార్థన చేయాలి. అనేక రకరకాలైనటువంటి ట్యాబ్లెట్స్ వచ్చినాయి, తెలుసు కదా మనకి. ఒక ట్యాబ్లెట్ ఉదయాన్నే వేసుకోవాలి, ఒక ట్యాబ్లెట్ మధ్యాహ్నం వేసుకోమంటాడు, ఒక ట్యాబ్లెట్ రాత్రి పండుకునేటప్పుడు వేసుకోమంటాడు, ఒక ట్యాబ్లెట్ ఏమో పళ్ళు గొడుక్కున్న తర్వాత వేసుకో అంటాడు. డాక్టర్లు రకరకాల ట్యాబ్లెట్. మన తండ్రి గారు దేవదాసయ్య గారు ఏమన్నారో తెలుసా? దేవుని మ్రొక్కాలండి, అందులో మంచమోదిగా గానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తలంచుకొనుట, మంచి పనులన్నిటిని మించిన పని అవును, కొంచెమైనను
బాధ కేంచుట సరికాదు. కనుక ఏమాత్రం కూడా బతికించడానికి అవకాశం లేదు. ఉదయకాలములో ధ్యానకూటములో ఏకీభించిన వారమైతే ఎన్నో శక్తులను సంపాదించుకుంటాం, భాషా వరము కలిగిన వారం అయిపోతాం. కనుక ఈ ట్యాబ్లెట్ ఏంటో తెలుసా? ఉదయాన్నే మంచాన్ని నువ్వు మొహం గడవని అవసరం లేదు. మొహం గడగమని చెప్పలేదు నీకు. మొహం గడిగిన తర్వాత ఈ ట్యాబ్లెట్టే దేవాదేవుని మొక్కు, ఏది లేకుండా నువ్వు మొక్కే అబ్బా. ఏం కడుక్కొని అవసరం లేదు. నువ్వు అలాగ మంచం మీద దిగిపోయి అక్కడి నుంచి మోకరించేస్తే చాలు అంటున్నా. కాబట్టి మరి ఒక విషయాన్ని మనం చూస్తే అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనములో ఏముందో తెలుసా? మెలకువగా ఉండుడి, విశ్వాసమందు మెలకువగా ఉండండి. మెలకువగా ఉండి దేవదాసయ్య గారు ఏమన్నారో తెలుసా? మెలకువగా ఉండండి ప్రియులారా, మీ మీద కీడున్నది. ఓ చిన్నగా చెప్పేస్తాను ఒక్క నిమిషంలో. మీరు మెలుగుగా ఉండండి, జాగ్రత్త. మీ గురించే చెప్తున్నాను, కూర్చున్న వాళ్ళ గురించి. ఒకసారి అంత ముందుసారి తెలియపరిచాను, ఒకసారి మెసేజ్లో, మరి ఒకసారి తెలియపరచాలని మీ 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 అనుకున్న వారిని గమనించండి. మెలకువగా ఉండండి. ఎందుచేతో తెలుసా? ఒకసారి ఇలాగే మంచి సభ జరుగుతూ ఉన్నది. ఓ సభ జరుగుతూ దైవజనులైన వారు వాక్య సందేశాన్ని అందిస్తూ ఉంటే ఒక ఆమె కెవ్వున కేకేసింది. ఇదేంటో బాబు ఈ కెవ్వున కేకేసింది అని చూస్తే ఈ మంచి ఆహారము, కూరగాయలు చక్కగా మనకి మరి అదేంటంటే కన్వీనర్ గారు పెట్టారు. బాగా తినేసారు వాళ్ళు. ఆమెకి ఏమొచ్చిందో తెలుసా? తూలొచ్చింది. ఎడదిరిగి ఆటోమేటిక్గా కొద్దిసేపు ఉంటే మనకు కూడా ఇప్పుడు ఏమొచ్చేస్తుంది అంటే, నేను తొందరగా ముగించకపోతే మీకు కూడా కునుకొస్తుంది, జాగ్రత్త. కాబట్టి ఆమెకు కునుకొచ్చి ఏం చేసిందంటే ఇలాగొక్కసారి ఊగుతుంది, రెండోసారి ఊగింది, మూడోసారి బహు స్పీడ్గా వచ్చింది. అలాగ ఊగిన వెంటనే ఆమె పండు వెనకున్న ఈపిలో దిగిపోయినాయి అండి. దిగిపోగానే కెవ్వున కేకేసింది. ఆ పళ్ళు కొద్ది సూదియ్యి, కొద్దిగా ఎత్తుపళ్ళు అన్నమాట. ఆ ఓటం ద్వారా దిగిపోయింది, రక్తం వచ్చేసింది. కాబట్టి మెలకువగా ఉండండి. దేవుని వాక్యం అంటుంది మెలకువగా ఉండండి ప్రియులారా. మెలకువగా ఉండి విశ్వాసమందు మెలకువ. 97వ పాట 4వ చరణం. త్వరగా త్వరగానే రమ్ము తండ్రి, త్వరగా వచ్చు ప్రభువా చురు. చరణం పాడాడమ్మా, టైం అయిపోయింది. చరణం. ప్రభువైనాయి విశ్వాసులనేటి రాకడ విశ్వసింపరాచు చెప్పి విశ్వాసము పోగొట్టు కొనక విశ్వాసము పోగొట్టు కనుక విశ్వాసము చేపట్టుకొందును, విశ్వాసము చేపట్టుకొందును. చాలు. కనుక విశ్వాసము మెలకువగా ఉండండి, నిలకడగా ఉండండి. విశ్వాసములో నిలకడగా. ఇంకొక చరణం పాడదాం. 72వ పాట 107వ చరణం. మనోవిచారము కూడదు, మహిమ తలంపులే కావలెను. నేను వచ్చే వరకు ఇచ్చట నిలకడ కలిగి నిలిచియుండుము. నేను వచ్చి రెప్పపాటులో నిన్ను కొనిపోయేదెను. రాకడ బహు సమీపంగా ఉంది. బైబిల్ మిషన్ మహోత్సవములు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మన ఆత్మీయ స్థితిని బలపరచాలని, రెండవ రాకడలో మనం ఎత్తబడాలని మన అధినేత గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు దేవుని యొక్క వాక్యం కూడా సెలవిచ్చి ఉన్నది కనుక దయచేసి గమనించి మనమందరము కూడా ఆ విధంగా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. దయగల తండ్రి, ప్రేమగల నాయన, మహోన్నతుడ మహిమోన్నతుడ మహిమా స్వరూపి, తేజోమయుడా నీ కొందనాలు విన్న మాటలు నూరందలుగా ఫలింప చేయమని యేసునామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఇటు అవకాశం ఇచ్చినటువంటి కన్వీనర్ గారికి మరి ఒకసారి నా హృదయపూర్వక మరణాతలు. శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక మన్నా చెల్లిస్తున్నాం. వేదిక నలవించిన దైవజనులకు అందరికీ, బేదరి గృహస్థులకు అమ్మగారికి అందరికీ కూడా నా హృదయపూర్వక మన్నా చెల్లిస్తున్నాను. మరణాత మన్నా.